హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి సెకండ్ స్టాండర్డ్ తమిళనాడు గవర్నమెంట్ పరిసర విజ్ఞానము ఈవీఎస్ అనేటువంటి చూస్తున్నాము తెలుగు మీడియం పిల్లల కోసము. ఫస్ట్ లెసన్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్లో చదువుతున్నటువంటి తెలుగు మీడియం పిల్లలకి వృక్షములు, మొక్కలు, తీగలు వాటి గురించి తెలుసుకుందాము. మనము ఆల్రెడీ లెసన్ తెలుసుకున్నాము. పక్షులు గూడు కట్టుటకు ఏ ఏ రకములైనటువంటి మొక్కలను చూసినవి. పక్షులు గూడు కట్టుకోవటానికి వివిధ రకాలైనటువంటి మొక్కల్ని చూసినవి. వాటిల్లో అవి ఏంటంటే పచ్చిక, ఎగబ్రాకే తీగ, ప్రాకుడు తీగ. మీకు తెలుసుంటుంది పచ్చిక అనేటువంటిది గడ్డి అనమాట. తర్వాత నేలపైనే ఉంటుంది. ఎగబ్రాకే తీగ అంటే వచ్చేసి ఏదైనా ఒక స్టాండ్ కానీ లేదా ఒక చిన్నదిగా ఒక కర్ర కానీ పెట్టితే దానిపైన ఎగబ్రాక్కుంటూ వెళ్తుంది తీగ. ప్రాకుడు తీగ వచ్చేసి కిందనే నేల మీదనే పాకుతూ వెళ్తుంది. తర్వాత వచ్చేసి మొక్క, నార్మల్ మొక్క, ఈ ఒక టొమాటో మొక్క వాటిని చెప్తామన్నమాట. ఈ పొదరులో ఎక్కువగా పాములు ఎక్కువగా ఉంటాయి. తర్వాత మరియు వృక్షములు వచ్చేసి ఎక్కువగా పెద్ద పెద్ద చెట్లు అనమాట. సరే, మొక్క భాగమును తెలుసుకుందాము. ఈ విధంగా మొక్క యొక్క భాగములను తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, పచ్చ కలర్లో ఉన్నటువంటి వాటిని ఆకులు అని అంటారు. తర్వాత ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి వాటిని కాయలు. తర్వాత పువ్వులు ఎల్లో కలర్లో ఉంటాయి. ఇది టొమాటో మొక్క యొక్క ఇది. తర్వాత ఎరుపు రంగులో, తర్వాత ఆరెంజ్ కలర్లో మారి, తర్వాత పచ్చ కలర్లో ఆరెంజ్ కలర్లో మారిన తర్వాత ఈ యొక్క రెడ్ అనేటువంటిది వస్తుంది, పండు అనమాట. సో పువ్వు, కాయ, తర్వాత పండు. తర్వాత కాండము, దీన్ని ఏమంటారు, ఈ భాగాన్ని కాండము అని అంటారు. తర్వాత వేరు భాగం బ్రౌన్ కలర్లోనో బ్లాక్ కలర్లోనో ఉంటుందన్నమాట. ఇది టొమాటో మొక్క యొక్క భాగము. తర్వాత ఏ మొక్కనందు పువ్వు పెద్దదిగా ఉండును. మనం ఎక్కువగా మనం చూసేటువంటి వాటిల్లో గమనించినట్లయితే తామర పువ్వు కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఏ మొక్కనందు కాండము మిక్కిలి చిన్నదిగా ఉంటుంది. కొత్తిమీరలో కానీ గమనించినట్లయితే కాండము చాలా పలచగా ఉంటుంది. ఏ మొక్కనందు ఆకులు వెడల్పుగా ఉంటుంది. తామర పువ్వులో ఆకులు వెడల్పుగా ఉంటుంది. తర్వాత చిలుక ఎక్కడ కూర్చుని ఉన్నది. చిలుక చెట్టు కొమ్మ పైన కూర్చుని ఉన్నది. పాము ఎక్కడ నుండి వస్తూ ఉన్నది. పాము పొదరు నుంచి వస్తూ ఉన్నది. తర్వాత మిడత ఎక్కడ కూర్చొని ఉన్నది. మిడత పచ్చిక మీద కూర్చొని ఉన్నది. తర్వాత తొండ దేనిపై ఎగబాకుచున్నది. తొండ ఎగబాకే తీగ పైన కూర్చొని ఎగబాగుతూ ఉన్నదనమాట. సీతాకోచిలుక తేనెను త్రాగుటకు ఎటువైపు వెళ్ళుచున్నది. సీతాకోచిలుక తేనెను త్రాగుటకు పువ్వు వైపు వెళ్ళుచున్నది. మొక్కలో ఏ భాగము మీద చీమలు బారులు తీయుచున్నది. ఆ యొక్క బొమ్మను కానీ గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. మొక్కలో కాండము మీద చీమలు బారులు తీస్తూ ఉన్నాయన్నమాట. తర్వాత మామిడిని ఏమంటారు, వృక్షము అని అంటారు. కొబ్బరి చెట్టు అంటారు. రోజా మొక్క, పచ్చిక అనే అంటారు. అరటి చెట్టు, తులసి మొక్క, మందారపు చెట్టు, తర్వాత టొమాటో మొక్క, తర్వాత వంకాయ మొక్క, తర్వాత వంకాయ చెట్టు లేదా మొక్క అని కూడా అనొచ్చు. గుమ్మడి ప్రాకే తీగ, పొట్లకాయ ఎగబాకే తీగ, సూర్యకాంతి ఒక మొక్క. తర్వాత జతపరచండి. ఇప్పుడు కాండం ఆకులు, పువ్వులను మోస్తాను. తర్వాత పువ్వు సీతాకోకచిలుకలు ఎగిరి నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వేరు మొక్కపై భాగమును చేస్తాను. తర్వాత నీటిని పీల్చుకొనేదను. తర్వాత పుచ్చకాయ తీయని రుచి కలిగి ఉంటాను. తర్వాత ఆకు పచ్చని రంగులో ఉంటాను. ఈ విధంగా మనం ఆ యొక్క భాగాల గురించి తెలుసుకొని జతపరిచామన్నమాట. సో వాటికి సంబంధించినటువంటి వాక్యాల్ని మనం తెలుసుకున్నాము. తర్వాత ఇక్కడ మొక్కలలో కనపడు రంగులు భాగముల పేర్లను వ్రాసేదాము. ఇక్కడ చూడండి, మీకు టొమాటో మొక్కను గురించి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బ్రాకెట్లో వేరు, కాండము, ఆకులు, పువ్వులు, కాయలు, పండ్లు. సో వేరు ఏ విధంగా ఉంటుంది, బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. సో కాండం ఏ విధంగా ఉంటుంది, పచ్చ కలర్లో ఉంటుంది, పచ్చ రంగులో ఉంటుంది. ఆకులు ఎలా ఉంటాయి, పచ్చ రంగులో ఉంటాయి. పువ్వులు ఏ విధంగా ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి. కాయలు ఏ విధంగా ఉంటాయి, పచ్చగాను, తర్వాత ఆరెంజ్ కలర్లో ఉంటుంది. తర్వాత కొన్ని పండ్లు ఏ విధంగా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. మనము గమనించినట్లయితే వేరు బ్రౌన్ కలర్లో ఉంటుంది.
కాపీ కలర్లో ఉంటుంది. తర్వాత వచ్చేసి కాండం వచ్చేసి పచ్చ కలర్లో ఉంటుంది. ఆకులు పచ్చ కలర్లో ఉంటుంది, పచ్చని రంగులో ఉంటుంది. పువ్వులు వచ్చేసి పసుపు రంగులో ఉంటుంది. కాయలు వచ్చేసి పచ్చ రంగు, ఎల్లో ఉంటుంది, తర్వాత వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. సో 3 రకాలైనటువంటి విధంగా ఆ యొక్క కాయ అనేటువంటి పండేదానికి రెడీగా ఉంటుందన్నమాట. పండ్లు వచ్చేసి ఎరుపు రంగులో ఉంటుందన్నమాట. కింద ఇవ్వబడినటువంటి మొక్కలను వాటి ఎత్తును బట్టి క్రమపరచి వ్రాసేద్దామా. ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెట్లు వచ్చేసి 1, అరటి చెట్టు వచ్చేసి 2వ స్థానంలో ఉంది, వంకాయ మొక్క వచ్చేసి 3వ స్థానంలో, అంటే పొట్టిగా ఉన్నదనమాట. తర్వాత వచ్చేసి ఔషధ మొక్కలను గుర్తించి వాటిని వృక్షములు, మొక్కలు మరియు ఎగబాకే తీగలుగా వర్గీకరిద్దామా. ఇక్కడ వచ్చేసి మొక్క పేరు వచ్చేసి తులసి. తులసిని మొక్క అని అంటారు. మొక్క యొక్క రకం వచ్చేసి తులసి మొక్క. వేప వచ్చేసి వేప చెట్టు అని అంటాము. వాటిని కూడా వచ్చేసి మనం ఔషధానికి ఉపయోగిస్తాము. తర్వాత ఉసిరి చెట్టు వచ్చేసి దాన్ని కూడా వచ్చేసి మనము ఔషధానికి ఉపయోగిస్తాము. చాలా మంచిది. మనం యాపిల్ ఏ విధంగా అయితే మన ఒంట్లో ఉన్నటువంటి చెడ్డ విషయాలన్నింటిని బయటికి పంపిస్తుందో అదేవిధంగా ఉసిరికాయ కూడా మంచిదనమాట. తర్వాత వచ్చేసి బొప్పాయి ఆకులను వచ్చేసి రసాన్ని పిండి ఒక పుండ్లకి, తర్వాత వచ్చేసి జ్వరానికి, వాటికి అంతా ఉపయోగిస్తారు. తర్వాత వచ్చేసి కలబంద వచ్చేసి మొక్క, అదే అలోవెరా అంటారు కదా, ఆ యొక్క మొక్కలో ఉన్నటువంటి వాటిని తీసేసి లోపల ఉన్నటువంటి గుజ్జును వచ్చేసి మనం వచ్చేసి మొక్కానికి లేదా ప్రోడక్ట్లో వచ్చేసి వీటిని ఉపయోగిస్తూ ఉంటారనమాట. తర్వాత నల్లేరు అనేటువంటిది మనము ఎగబ్రాకు తీగ అనమాట. సో నల్లేరు అంటే మనం వచ్చేసి తమిళ్లో చెప్పాలి అంటే దీన్ని వచ్చేసి పెరండా అని అంటారనమాట. ఈ యొక్క పెరండా నల్లేరు వచ్చేసి దాని యొక్క సైడ్లో ఉన్నటువంటి చూడడానికి ఎట్లా ఉంటుందంటే బీరకాయ మాదిరిగా ఉంటుంది. ఆ యొక్క బీరకాయలో ఆ యొక్క నల్లేరులో ఉన్నటువంటి సైడ్ పార్ట్స్ అన్నిటిని తీసేసి దాన్ని బాగా తోలంతా తీసేసి దాన్ని కట్ చేసి వాటిని వచ్చేసి వేయించి మనకు వచ్చేసి వాటిని పచ్చడి కింద వీటిల్ని తింటారనమాట. వీటిని తినడం వలన మనకు వచ్చేసి ఎముకలు బాగా బలపడతాయన్నమాట. వీటిల్ని ఈ విధంగా ఉపయోగిస్తారనమాట. మనకు నిత్యము లభించేటువంటి మొక్కలు వచ్చేసి మనకు ఎంతో అన్ని విషయాలుగా మనం వచ్చేసి తీసుకోవచ్చు అనమాట. ఒంటికి కావలసినటువంటి అనేకమైనటువంటి ఆయుర్వేద పదార్థాలుగా మనం వచ్చేసి మనకు ఔషధ మొక్కలుగా మనకు పనిచేస్తూ ఉన్నాయి. ఈ విత్తనము నుండి ఏ చెట్టు పెరుగుతుంది, మీకు అక్కడ ఇచ్చినటువంటి ట్యాంక్ ఇచ్చున్నారనమాట, మామిడి ట్యాంక్ ఇచ్చున్నారు. సో దాన్ని వేస్తే, భూమిలో వేస్తే మామిడి చెట్టు అనేటువంటిది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.